హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, యూరోపియన్ యూనియన్ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? యూరోపియన్ యూనియన్ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరు ఏమిటి? గెలీలియో. గెలీలియో. జపాన్ దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? జపాన్ దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరు ఏమిటి? క్యాసీ జెనిత్. క్యాసీ జెనిత్ ఇది జపాన్ దేశ ఉపగ్రహ వ్యవస్థ పేరండి. అమెరికా దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? అమెరికా దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? జిపిఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. స్కార్పిన్ తరగతికి చెందిన కందేరి జలాంతర్గామిని ఎప్పుడు ఆవిష్కరించారు? స్కార్పిన్ తరగతికి చెందిన కందేరి జలాంతర్గామిని ఎప్పుడు ఆవిష్కరించారు? 2017 జనవరి 12న ముంబైలో ఆవిష్కరించారండి. కందేరి జలాంతర్గామిని ఎక్కడ నిర్మించారు? కందేరి జలాంతర్గామిని ఎక్కడ నిర్మించారు? ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. అగ్ని 4 క్షిపణి పరిధి ఎంత? అగ్ని 4 క్షిపణి పరిధి ఎంత? 4000 కిలోమీటర్లు. అగ్ని 4 క్షిపణి పరిధి 4000 కిలోమీటర్లు. వీలర్ దీవిని ఇకపై ఏ పేరుతో పిలుస్తారు? వీలర్ దీవిని ఇకపై ఏ పేరుతో పిలుస్తారు? అబ్దుల్ కలాం దీవి అండి. ఏపీజే అబ్దుల్ కలాం దీవి. అగ్ని 5 క్షిపణి పరిధి ఎంత? అగ్ని 5 క్షిపణి పరిధి ఎంత? 5000 నుంచి 6000 కిలోమీటర్లు అండి. అగ్ని 5 క్షిపణి పరిధి. 2017 జనవరి 2న అగ్ని 4 క్షిపణి ఎక్కడి నుంచి ప్రయోగించారు? 2017 జనవరి 2న అగ్ని 4 క్షిపణిని ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఒడిశాలోని వీలర్ దీవి నుంచి అగ్ని 4 క్షిపణిని ప్రయోగించారండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ను ఎక్కడ ప్రారంభించారు? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ను ఎక్కడ ప్రారంభించారు? టిబెట్లోని ఎస్గారి పట్టణంలో. నెక్స్ట్, అగ్ని 4 క్షిపణి పొడవు ఎంత? అగ్ని 4 క్షిపణి పొడవు ఎంత? 20 మీటర్లు అండి. అగ్ని 4 క్షిపణి పొడవు 20 మీటర్లు. బాబర్ 3 క్షిపణిని పాకిస్తాన్ ఎప్పుడు ప్రయోగించింది? బాబర్ 3 క్షిపణిని పాకిస్తాన్ ఎప్పుడు ప్రయోగించింది? 2017 జనవరి 3న బాబర్ 3 క్షిపణిని పాకిస్తాన్ ప్రయోగించింది. పినాకా 2ను ఎక్కడ పరీక్షించారు? పినాకా 2ను ఎక్కడ పరీక్షించారు? ఒడిశాలోని చాందీపూర్ వద్ద. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్షిపణి బాబర్ 3ని ప్రయోగించిన దేశం ఏది? అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్షిపణి బాబర్ 3ని ప్రయోగించిన దేశం పాకిస్తాన్ అండి. పాకిస్తాన్. జపాన్ మొదటి మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది? జపాన్ మొదటి మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది? కిరామెకై 2. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి అబాబిల్ను ప్రయోగించిన దేశం ఏది? అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి అబాబిల్ను ప్రయోగించిన దేశం ఏది? పాకిస్తాన్ అండి. తన్షాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? తన్షాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఇక్కడ రాంగ్ ఆప్షన్ అండి. చైనా ఇది. పాలిథిన్ బ్యాగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. సో పాలిథిన్ బ్యాగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన రాష్ట్రం మధ్యప్రదేశ్ అండి. వాతావరణ పరిశీలనకు చైనా ప్రయోగించిన మరొక ఉపగ్రహం ఏది? వాతావరణ పరిశీలనకు చైనా ప్రయోగించిన మరొక ఉపగ్రహం ఫెంగ్యూన్ 4. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ విడుదలను పరిశీలించేందుకు ప్రయోగించిన ఉపగ్రహం ఏది? ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ విడుదలను పరిశీలించేందుకు ప్రయోగించిన
ఉపగ్రహం థాన్శాట్ అండి. థాన్శాట్. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్‌తో కలుద్దాం.